వాళ్ళందరికీ నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. ఇవాళ మనం చూస్తున్నాం కడప జిల్లా బద్వేల్ పట్టణ మార్కెట్ సమీపంలో ఇవాళ ఇక్కడ ఒక భారీ చలివేంద్ర కార్యక్రమం ఓపెన్ అవుతుంది. అంటే బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో ఒక గొప్ప చలివేంద్ర కార్యక్రమం అనేది ఓపెన్ అవుతుంది. ఈ యొక్క చలివేంద్ర కార్యక్రమానికి అంటే ఎవరి మన బలిజ సేవా సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకటసుబ్బయ్య గారి ఆధ్వర్యంలో, అలాగే కార్యదర్శి వెంకటరమణ గారు, కార్యనిర్వహణ అధ్యక్షుడు హనుమంత నరసింహ గారు, ఉపాధ్యక్షులు కొర్రపాటి సురేంద్ర గారు, అలాగే మనందరికి ఎంతో సుపరిచితుడు తెలుగు వెంకటయ్య గారి ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ చలివేంద్ర కార్యక్రమం అద్భుతంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న తెలుగు వెంకటయ్య ఆయనే. హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. ఇవాళ మనం చూస్తున్నాం కడప జిల్లా బద్వేల్ పట్టణ 4 రోడ్ల కూడల దగ్గర నుంచి మరి కొద్ది దూరంలో, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, అలాగే కూరగాయల మార్కెట్ దగ్గర ఇవాళ ఒక భారీ గొప్ప ప్రోగ్రామ్ ని చేపట్టడం అయితే జరిగింది. అంటే ప్రోగ్రామ్ ఇక్కడ ఒక భారీ చలివేంద్ర కార్యక్రమం బలిజ సేవా సంఘం ఆధ్వర్యంలో, బలిజ సేవా సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకటసుబ్బయ్య గారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ యొక్క గొప్ప కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి ఎందరో పెద్దలు, అంటే ప్రతి ఒక్కరి పేరు మనకు తెలియదు కాబట్టి ఎందరో పెద్దలు ఇక్కడ రావడమే జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన బద్వేల్ పట్టణ కమిషనర్ వాకమల్ల నరసింహారెడ్డి సార్ గారు, అలాగే పెద్దలు మన ప్రతాపన్న గారు, అలాగే సింగసాని బుజ్జన్న గారు రావడం అయితే ఇక్కడ జరిగింది. మరి కొద్దిసేపట్లో ఈ యొక్క గొప్ప కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇలా రావాల్సిన వారు కూడా ఉన్నారు. మన బద్వేల్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజగోపాల్ సార్ గారు, అలాగే సబ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ సార్ గారు కూడా వారు ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. ఇంతటి గొప్ప కార్యక్రమం, అంటే ఇంత వేసవిలో కూడా బాలుడి భగవదులకు తట్టుకునేలా కొన్ని వందల మంది ఇక్కడ బద్వేల్ పట్టణానికి వస్తూ ఉంటారు. వారి యొక్క దాహం తీర్చడానికి ఇక్కడ భారీ చలివేంద్ర కార్యక్రమం, ఒక గొప్ప చలివేంద్ర కార్యక్రమాన్ని చేపట్టడం అయితే జరిగింది. మనం చూడొచ్చు బలిజ సేవా సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకటసుబ్బయ్య గారు, కార్యదర్శి కుంకుల వెంకటరమణ గారు, కార్యనిర్వహణ చలివేంద్ర కార్యక్రమానికి ఇవాళ మన బద్వేల్ పట్టణ మున్సిపల్ కమిషనర్ వాకమల్ల నరసింహారెడ్డి గారు రావడము, అలాగే బలిజ సేవా సంఘం అధ్యక్షుడు ఆహ్వానం మేరకు చలివేంద్ర ఓపెనింగ్ కార్యక్రమానికి మన బద్వేల్ పట్టణ అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజగోపాల్ సార్ గారు ఇక్కడ రావడం మనం చూస్తున్నాము. చూడండి, ఒక గొప్ప కార్యక్రమం, చలివేంద్ర కార్యక్రమం, ప్రజల దాహాన్ని తీర్చేటువంటి ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి మన బద్వేల్ పట్టణ సిఐ సార్ ఇక్కడికి రావడం అయితే జరిగింది. గొప్పటి చలివేంద్ర కార్యక్రమం. ఈ యొక్క చలివేంద్ర కార్యక్రమం మన బలిజ సేవా సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకటసుబ్బయ్య గారి ఆధ్వర్యంలో మన బద్వేల్ పట్టణ కమిషనర్ గారు, అలాగే బద్వేల్ పట్టణ రాజగోపాల్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావడం ఒక గొప్ప కార్యక్రమం. ఇది మనం ఇక్కడ చూడొచ్చు. గొప్ప కార్యక్రమం, చలివేంద్ర కార్యక్రమం, ప్రజల దాహాన్ని తీర్చేటటువంటి యొక్క కార్యక్రమం. కొద్దిగా వెడల్పు కట్టుకోండి. ఎడలిపోతే అందరూ వస్తారు. కొంచెం ఎలిక్కరా, నువ్వు ఎలిక్కరా పూర్తిగా. కింద చేతులు తిన్నా అనుకో.
ఓకేనా? ఇవ్వండి అందరికి. హలో, ప్రోగ్రామ్ లోనే ఉన్నా. ఓకే సార్. అందరికీ ఈ రోజు ఈ కూరగాయల మార్కెట్ దగ్గర మన బలిజ సంఘం బద్వేల్ తరఫున చల్లటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ, ఇది జనసమ్మర్దమైన ఏరియా, ఎక్కువ నీళ్లు ఎక్కువ ఖర్చుతో కూడిన విషయము. మరి ఇలాంటి జనసమ్మర్దమైన ఏరియాలో చాలా మంది ప్రజలకు ఉపయోగపడేటట్టు ఇక్కడ కట్టడము మన బలిజ సంఘం సభ్యులందరినీ, కార్యవర్గ సభ్యులు, చైర్మన్, ప్రెసిడెంట్ గారిని అందరినీ కూడా మున్సిపాలిటీ తరఫున మేము అభినందిస్తూ థ్యాంక్స్ చెప్తాను వాళ్ళకు. ఎందుకంటే అందరికీ దాహార్తిని తీర్చేది మా బాధ్యత కూడా ఉంది. కాబట్టి మేము ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించి మన మున్సిపాలిటీ పరమైన కూడా అన్ని ఎవరు ఏ ఏరియాలో పెట్టమంటే తాత్కాలికంగా వాళ్ళకి ఏర్పాటు చేస్తామని చెప్పడం కూడా జరిగింది. ప్రభుత్వం ఆ విధంగా గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది. మరి మేము చెప్పకముందే వీళ్ళు దాతలు వచ్చి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమైన విషయము. మరొకసారి ఈ కమిటీ సభ్యులకు మరియు ప్రెసిడెంట్ వారికి, మా తోటి సార్ సిఐ సార్ గారికి, ఇక్కడికి వచ్చిన అందరికి కూడా మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ అందరికి. బద్వేల్ పట్టణం నందు మార్కెట్ యార్డ్ వద్ద ఈ ఎండాకాలంలో దాహార్తిని తీర్చడానికి ఏర్పాటు చేసినట్టు తెలియజేయడం ఏర్పాటు చేసినటువంటి మన బద్వేల్ బలిజ సంఘం అధ్యక్షులకి, ఉపాధ్యక్షులకి, ఆ సంఘం సభ్యులందరికీ, అలాగే ఇక్కడ వచ్చినటువంటి అందరికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎండల కాలము మనకు తెలుసు, చాలా మంది వాటరు మజ్జిగ సరైన టైం తీసుకోకపోవడం వల్ల ఈ డిహైడ్రేషన్ కావడము, అలాగే సరైన టైం అంటే వచ్చినప్పుడు మార్కెట్ వచ్చినప్పుడు కొంతమంది క్యారీ చేస్తారు, కొంతమంది క్యారీ చేయరు, కొంతమందికి ఆ బాటిల్ కొనుక్కునే స్తోమత ఉంటుంది, కొంతమందికి ఇంటికి కాదు. అట్లా వాటర్ తాగకపోవడం వల్ల రకరకాల ఇబ్బందులు పడి సమ్మర్ కాబట్టి ఇబ్బంది పడే అవకాశం ఉంది. వారి అందరినీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేసి బద్వేల్ పట్టణానికి ఒక చిన్న మెసేజ్ ఇచ్చినారు. చిన్న మెసేజ్ కాదు, పెద్ద మెసేజ్ ఇచ్చినారు. అందరూ కూడా నీళ్ళ దానం చేయాలని చెప్పేసి. కాబట్టి మిగతా అందరూ కూడా అక్కడక్కడ సెంటర్లలో ఇలాంటివి చేస్తే, మన కమిషనర్ సార్ కూడా ఇప్పుడే చెప్పినారు, ఎక్కడైనా కూడా పెట్టుకోవడానికి మేము ఎటువంటి ట్రాఫిక్ అబ్జెక్షన్ లేకుండా, మేము ట్రాఫిక్ అంతరాయం లేకుండా పెట్టుకోవడానికి మేము పర్మిషన్ ఇస్తామని చెప్పేసి సార్ కూడా అప్డేట్ చేస్తున్నాం. కాబట్టి ఇలాంటివి ఇంకా ఉండాలని చెప్పేసి పెట్టినందుకు ఇలా ఆదర్శంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ వీళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మా పోలీసు తరఫున, శాఖ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మనతో ఈ యొక్క కార్యక్రమం గురించి అధ్యక్షుడు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య గారు మాట్లాడతారు. ఈ రోజు మార్కెట్ కూరగాయల మార్కెట్ వద్ద చలివేంద్రం బలిజ సేవా సంఘం తరఫున ఏర్పాటు చేయడం జరిగినది. ఎందుకంటే ఈ ఏరియా ఆర్డీఓ ఆఫీసు మరియు ఎంఆర్ ఆఫీసు మరియు కూరగాయల మార్కెట్ కు వచ్చే జన సందోహం చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో ఈ యొక్క టౌన్ లో నీటి కొరత చాలా ఎక్కువగా ఉంది కనుక మా యొక్క సంఘం తరఫున మా యొక్క కార్యవర్గం అందరూ కలిసి నిర్ణయించుకొని
ఇది 3వసారి పెట్టడం జరిగింది. మా బల్లి సేవా సంఘం తరఫున ప్రతి సంవత్సరము ఈ యొక్క చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఎండాకాలంలో ఈ దాహార్తిని తీర్చే కార్యక్రమం చేపట్టాము. దీనివల్ల ఎంతో మందికి ఉపయోగపడుతుంది. కూరగాయలు వచ్చే వాళ్ళు కానీ, రైతులకు కానీ, ఆర్డీఓ ఆఫీసు కానీ, ఎంఆర్ ఆఫీసు కానీ వచ్చే ప్రజలందరికీ ఇవి చాలా ఉపయోగపడుతున్నాయి. అలాగే దీనికి మా యొక్క కుటుంబం అయినటువంటి బలిజ కుటుంబం ప్రతి ఒక్కరూ సహకరించి ఆ యొక్క పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో కష్టపడిన ప్రతి ఒక్కరికి మేము మా యొక్క కార్యవర్గం నుంచి ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు నడిపించినందుకు ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తూ, అలాగే ఇటువంటి సేవా కార్యక్రమాలు మా బల్జ సేవానందు ముందు చాలా జరుగుతాయని, వీటిని అన్నిటినీ ప్రజలు ఉపయోగించుకుంటారని, ఈ యొక్క కార్యక్రమం పాల్గొనే పెద్దలకు కానీ ప్రతి ఒక్కరికి ఈ సంఘం అధ్యక్షునిగా సింగంశెట్టి వెంకటసుబ్బయ్య ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మనము మరొకటి చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క స్థలం మార్కెట్ నుంచి ధర్మిశెట్టి అశోక్ రాయల్ గారు కూడా వారు ఎంతగానో సహకరించి ఒక స్థలం ఇవ్వడము, దానికి మన బలిజ సేవా సంఘం అధ్యక్షులు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య గారు వారి యొక్క కోఆపరేషన్ తో ఇక్కడ నిర్మించడం అనేది ఎంతో గొప్ప విశిష్టత. మీడియా మిత్రులకు నమస్కారం. ఈ రోజు బద్వేలు 4 రోడ్ల సెంటర్, అదే విధంగా కూరగాయల మార్కెట్ యార్డ్ పక్కన బలిజ సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క చలివేంద్రం కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉంది. సగటున రోజుకు 20 నుంచి 30 వేల మంది ఈ చుట్టుపక్కల ఈ సెంటర్ లో సంచరించే ఎంతో మంది ప్రజలకు అవకాశం ఉంది. అటువంటి ఈ వేసవి కాలంలో ఇక్కడ ఒక మంచి నీటి సదుపాయం మనం కలిగించాలా, ఈ చలివేంద్రం ప్రోగ్రాం పెట్టి 10 మందికి సాయం పడాలని చెప్పేసి ఈ యొక్క మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మొట్టమొదటిగా బలిజ సంఘం వారి కమ్యూనిటీ అధ్యక్షులకు, అదే విధంగా వాళ్ళ కార్యవర్గం మొత్తానికి నా తరపు నుంచి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమానికి ఈ రోజు మన బద్వేల్ కమిషనర్ గారిని, అదే విధంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని ఇక్కడికి పిలిచి వారి చేతుల మీద చేసి సమాజానికి చుట్టుపక్కల చాలా ఊర్లకు ఒక మంచి మెసేజ్ ఇచ్చే ఒక కార్యక్రమాన్ని కూడా వాళ్ళు ఈ రోజు పూనుకున్నందుకు మరొకసారి సంతోషంగా చేస్తూ, ఇటువంటి కార్యక్రమం భవిష్యత్తులో ఇంకా ముందు ఎన్నో జరగాలని కోరుకుంటూ మా యొక్క సహాయ సహకారాలు కూడా ఎప్పుడు వాళ్ళతో ఉంటాయని చెప్పేసి మీడియా ముఖంగా అందరికి తెలియజేసుకుంటా. పిల్లలకు పెద్దలకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు. బలిజ సేవా సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య రాయల్ గారు, అలాగే బలిజ సేవా సంఘం ఉపాధ్యక్షులు కొర్రపాటి సురేంద్రన్న గారు, అలాగే మనకు ఎంతో సుపరిచితుడు, మనకు అందరికీ తెలిసిన వ్యక్తి పెరుగు వెంకటయ్య గారు ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యారు. వారిని అడిగి మనం తెలుసుకున్నాం ఈ యొక్క కార్యక్రమం ఏ విధంగా జరిగింది. ఈ రోజు బద్వేల్ 4 రోడ్ల కూడలి మార్కెట్ దగ్గర మరియు ఆర్డీఓ ఆఫీసు, తాలూకా ఆఫీసు, రిజిస్ట్రేషన్ ఆఫీసు అన్నిటికీ అనుకూలంగా ఉన్నటువంటి జనసముద్రటువంటి మార్కెట్ వద్ద ఈరోజు బద్వేల్ బలిజ సేవా సంఘం తరఫున గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ బద్వేల్ బలిజ సేవా సంఘం తరఫు నుంచి మేము చలివేంద్ర కార్యక్రమాన్ని సాగు చేయడము, దాని దిగ్విజయంగా మా కుటుంబ సభ్యులైతేనేమి, కార్యవర్గం అయితేనేమి, మిగతా మీడియా మిత్రులు అయితేనేమి, ఇక్కడికి వచ్చినటువంటి మన అధికారులు కూడా, మున్సిపల్ కమిషనర్ గారు అయితేనేమి, సిఐ గారు, మిగతా అధికారులు కూడా మా యొక్క సేవా కార్యక్రమానికి సహకరిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మా సంఘం తరఫున దిగ్విజయంగా చేసుకుంటూ అందరూ సహాయ సహకారాలు తీసుకొని ముందుకు నడుపుతామని తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా కుటుంబ సభ్యులకు, అధికారులకు, మీడియా మిత్రులకు, మా సహ మిత్రులకు, కార్యవర్గానికి ప్రత్యేక ధన్యవాదాలు, అభినందన తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా బలిజ సేవా సంఘాన్ని నమస్కరించుకుంటున్నాను. మనం చూశాము, ఇప్పటి వరకు మనం చూశాము ఈ యొక్క కార్యక్రమాన్ని బలిజ సేవా సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగింది. మున్సిపల్ కమిషనర్ అయితేనేమి, సర్కిల్ ఇన్స్పెక్టర్ అయితేనేమి, ఇలా ప్రతి ఒక్కరూ మాట్లాడిన తర్వాత చివరిగా వీరు ఇవాళ మజ్జిగ వితరణ కార్యక్రమం కూడా చేపట్టారు. ఇంతటి గొప్ప కార్యక్రమం చేపట్టినటువంటి బలిజ సేవా సంఘానికి మా బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని ముగించబోతున్నాం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. సేవా సంఘం ఆధ్వర్యంలో ఇవాళ సింగంశెట్టి బలిజ సేవా సంఘం అధ్యక్షుడు సింగంశెట్టి వెంకట సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో, అలాగే మనము ఇక్కడ ఒక వ్యక్తిని మనం ఇప్పుడు చెప్పడం మర్చిపోయాము. మీ మిత్రులు బలిజ సంఘానికి కార్యదర్శి
కొంకుల వెంకటరమణ గారు. అంటే ప్రతి ఒక్కటి ఆయన ప్రతి ఒక్క పని దగ్గరుండి చేయడము మనకు ఎంతో దాన్ని మనకు బాగా నచ్చింది. మనం అడిగాం ఆయన పేరేందని. బలిజ సేవా సంఘానికి కార్యదర్శి కొంకుల వెంకటరమణ గారి ఆధ్వర్యంలో ఇవాళ యొక్క కార్యక్రమం ఎంతో గొప్పగా జరిగింది.